హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తంగా ఉన్నటువంటి ఖాళీలకి సంబంధించినటువంటి అఫీషియల్ గెజిట్ నోటీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో మనకి పోస్టుల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకి ఈ గెజిట్ నోటీస్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అఫీషియల్గా ఒక గెజిట్ నోటీస్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి నోటిఫికేషన్స్ బై గవర్నమెంట్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనకి నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. యాబ్స్ట్రాక్ట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే GAD స్పెషల్ dispensation for providing compassionate employment to the eligible candidates of deceased government employees who succumbed to COVID-19 while in harness in the village and ward secretariats ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పేసి ఇచ్చారు. కరోనా వైరస్ వల్ల మరణించినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ లైక్ వారి యొక్క పిల్లలకి సంబంధించి విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్స్లో అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో వారికి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసే విధంగా మనకి అఫీషియల్గా ఈ యొక్క ఆర్డర్స్ని ఇస్తూ ఈ నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టుల్లో ఎన్ని వేకెన్సీస్ని ఈ కారుణ్య నియామకాలు అంటారు కదా, సో ఈ కారుణ్య నియామాలకి ఎన్ని వేకెన్సీస్ని కేటాయించారనేది ఇక్కడ మనకి టేబుల్లో ఇచ్చారు. అలాగే పోస్టుల వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా క్రింద మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి చూసినట్లయితే డిపార్ట్మెంట్స్లో మొత్తంగా టోటల్ డెత్స్ వచ్చేసి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో టోటల్ డెత్స్ వచ్చేసి 1944 అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి 1818 మంది సో వీటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నారు. సో అపాయింట్మెంట్స్ ఎంతమందికి ప్రొవైడ్ చేశారు అంటే 1007 మందికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అప్లికేషన్స్ వచ్చేసి 728 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఇనెజిబుల్ క్యాండిడేట్స్, ఎక్స్గ్రేషియా ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి టోటల్ మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీస్, కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ అండ్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ పెండింగ్లో ఉన్నవి ఎన్నైనా చూసుకుంటే 1149 పోస్టులు అయితే ప్రజెంట్ పెండింగ్లో ఉన్నాయి. సో ఈ పెండింగ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఆ పర్టికులర్ 19 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఓకే, మనకి గ్రామ వార్డు సచివాలయంలో మొత్తంగా 19 రకాల పోస్టులు ఉన్నాయి కదా, సో ఆ పోస్టుల ద్వారా వీరిని భర్తీ చేయాలని చెప్పేసి కారుణ్య నియామకం కింద భర్తీ చేయాలని చెప్పేసి ఈ నోటీస్లో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. సో ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ డిసీజ్డ్ పర్సన్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్స్ని స్క్రూటినీ చేయడానికి టైం వచ్చేసి 17th ఆగస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి వారికి 24th ఆగస్ట్ని ఇస్తారు. ఇంకా సబ్మిషన్ ఆఫ్ కంప్లైన్స్ రిపోర్ట్ టు గవర్నమెంట్ ఇన్ ద ఫార్మేట్ అట్ అనెక్స్యూర్ 2 అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి 30th సెప్టెంబర్ వరకు వారికి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ షెడ్యూల్ ప్రకారం మిగిలినటువంటి 1149 పోస్టులకి సంబంధించి కారుణ్య నియామకం కింద మనకి ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి పిల్లలకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి 19 రకాల పోస్టులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ వాటి యొక్క ఖాళీలు ఏంటనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి పోస్టుల వారీగా ఉన్నటువంటి ఖాళీలు మొత్తం చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇచ్చారు. మొత్తంగా 13,026 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 13,026 పోస్టుల్లో 1149 పోస్టులు తీసేస్తే ఇంకా 12,000 వరకు వేకెన్సీస్ అయితే ఉంటాయి కదా. సో ఈ మిగిలినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మనకి థర్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 13,000 వేకెన్సీస్లో 1149 వేకెన్సీస్ని కారుణ్య నియామకం కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తూ మరణించినటువంటి COVID-19 ప్రభావం వల్ల మరణించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వారిని రీప్లేస్ చేస్తూ వారి కుటుంబ సభ్యులకి జాబ్ అయితే ఇస్తారు 1149 పోస్టులని. సో అవి తీసేగా మిగిలినటువంటి 12,000 పోస్టులతో మనకి థర్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే పోస్టుల వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 182 పోస్టులు, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ 731 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి మస్ట్ బి
must have passed the degree or diploma in electrical, electronics, computers, IT, instrumentation, BCA, MCA, ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్స్ చేసినటువంటి వారందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ వారు కూడా ఈ పంచాయతీ సెక్రటరీ పోస్టులకి అప్లై చేయొచ్చు. ఇంకా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి 543 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇంకా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి 467 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి 4 ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ లేదా 4 ఇయర్స్ బీటెక్ అగ్రికల్చర్ కానీ మీరు చేసి ఉండాలి. అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి 1005 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 4 ఇయర్స్ బీఎస్సీ హార్టికల్చర్ ఆర్ బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ విత్ హార్టికల్చర్ చేసినటువంటి వారు, బీఎస్సీ బీజెడ్సీ చేసినటువంటి వారు, లేదా మస్ట్ పొసెస్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేసినటువంటి వారు వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెరికల్చర్కి సంబంధించి 24 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ సెరికల్చర్లో కానీ, బీఎస్సీ విత్ సెరికల్చర్ కానీ, ఎంఎస్సీ సెరికల్చర్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించి 4765 పోస్టులు ఉన్నాయి. మనం ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి వేకెన్సీస్ ఇవి. సో దీనికి సంబంధించి 2 ఇయర్స్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ చేసినటువంటి వారు, అది కూడా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి చేసినటువంటి వారు కానీ, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డైరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్లో, సో దీనికి సంబంధించి పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు, ఓకే, డిప్లొమా కోర్సు ఎవరైతే చేశారో పాలిటెక్నిక్ కాలేజ్లో, రామచంద్రపురం ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ, అలాగే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ కోర్స్ చేసినటువంటి వారు కానీ సో ఈ పర్టికులర్ వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి 62 పోస్టులు ఉన్నాయి. సో ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా కానీ లేదా ఇంటర్మీడియట్ విత్ బయాలజీ ఆర్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫిషరీస్ చేసినటువంటి వారు కానీ అప్లై చేసుకోవచ్చు. ఇంక ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 982 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ వార్డ్ రెవెన్యూ ఆఫీసర్ సెక్రటరీకి సంబంధించి 112 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే దీనితో పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాట్స్మెన్ సివిల్కి సంబంధించి సో దీనికి సంబంధించి కోర్స్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. యాక్చువల్గా మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ విఆర్ఓ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక గెజెట్ అయితే రిలీజ్ చేశారు. బట్ దీనిలో మాత్రం మనకి పాత నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఏమైనా చేంజ్ చేయొచ్చు. ఇంకా విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి 1027 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఇన్ డ్రాట్స్మెన్ సివిల్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి 225 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. వార్డ్ ప్లానింగ్ సెక్రటరీకి సంబంధించి 479 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి 225 పోస్టులు ఉన్నాయి. సో కంప్యూటర్ సైన్స్లో కానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ డిగ్రీస్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించి 167 పోస్టులు ఉన్నాయి. ఆర్ట్స్లో కానీ లేదా బిఏ హానర్స్లో కానీ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కానీ ఈ విధంగా చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీకి సంబంధించి 477 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి 371 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ చేసినటువంటి వారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ హానర్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మహిళా పోలీస్ అండ్ వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ ఫిమేల్కి సంబంధించి 1092 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ పాస్ అయితే ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏఎన్ఎం పోస్టులకి సంబంధించి 90 వేకెన్సీస్ ఉన్నాయి. 10థ్తో పాటు ఏఎన్ఎం కోర్స్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ ర్యాంక్కి సంబంధించినటువంటి పోస్టులని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి 1149 పోస్టులని భర్తీ చేసిన తర్వాత మిగిలినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వారు ఈ ఫామ్ని ఫిలప్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఈ గెజెట్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలినటువంటి 12,000 పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కూడా ఎలక్షన్స్ లోపు మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.